వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. తెలంగాణ స్టూడెంట్స్‌కి టీజీ పీఎస్సీ నుంచి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది కదా! దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చేస్తాను. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఏపీ నుంచి ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. మీకొక ఇండైరెక్ట్ సిగ్నల్ ఉంది. మీ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది దీని నుంచి మనం డీకోడ్ చేయొచ్చు. దాని నుంచి అదే కాకుండా అదర్ స్టేట్ యాస్పిరెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబులే. అది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. దానికంటే ముందు సీ ఈరోజు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే కదా! సో, అందరికీ మన నెక్స్ట్ లెవెల్ తరపున హార్టీ కంగ్రాచ్యులేషన్స్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సంబంధించి అందరికీ శుభాకాంక్షలు. ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్‌గా చెప్పుకోవచ్చు తెలంగాణ ఫార్మేషన్ అనేది. ఎంతోమంది ఆహ్, మ మ మన రైట్ మనకి కావాలి అని వాళ్ళు ఫీల్ అయ్యి దానికోసం ఎంతగానో ఫైట్ చేశారు. దే వెంట్ అగైన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే దాని గురించి ఎంత చెప్పినా సరే మీరు ఒక పాయింట్ ఇందు నుంచి బాగా తీసుకోవచ్చు. ఏంటంటే మీరు ఏ స్టేట్‌కైనా బిలాంగ్ అవ్వచ్చు. కానీ మంచి ఎక్కడున్నా సరే మనం తీసుకోవాలి. అట్లాగే ఇది ఆ హెజిటేషన్ నుంచి మనం ఖచ్చితంగా ఒకటి తీసుకోవచ్చు. ఏంటంటే మన రైట్ మనం సాధించుకోవడం కోసం ఎంత వరకైనా వెళ్ళొచ్చు. ఎంత కష్టమైనా పడొచ్చు. సేమ్ అంటే చాలా ఇన్‌స్పిరేషనల్ కదా! అదే ఇన్‌స్పిరేషన్ మీ లైఫ్‌లో పెట్టుకోండి. మీ గోల్ అచీవ్ చేసుకోవడంలో పెట్టుకోండి. దీని నుంచి ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకొని నా లైఫ్‌లో నేను ఈ పర్టిక్యులర్ జాబ్ సాధించాలి. నా లైఫ్‌లో ఇలాంటి లైఫ్‌ని లీడ్ చేయాలి. దానికి నాకు ఈ పర్టిక్యులర్ జాబ్ రావాలి. ఈ పర్టిక్యులర్ పొజిషన్‌కి నేను వెళ్ళాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను అని ఇన్‌స్పిరేషన్‌గా ఈ పర్టిక్యులర్ డేని మీరు తీసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ టోటల్ తెలంగాణ ఎపిసోడ్‌ని మీరు ఆ సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. అంటే ఎంతోమంది లైఫ్స్‌ని సాక్రిఫైస్ చేశారు. ఎంతోమంది ఎంత వరకు అన్నా వెళ్లారు. అంటే అంత కష్టం ఒక రైట్ సాధించడానికి పెట్టారు కదా! అదే విధంగా మీ లైఫ్‌లో మీకు కావాల్సింది సాధించుకోవడం కోసం, మీ లైఫ్‌లో మీరు అనుకున్న జాబ్ కొట్టడం కోసం అంతే ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే. సో, ఐ వాంట్ టు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. మనం ఏ స్టేట్‌లో అయినా ఉండొచ్చు. ఆల్ తెలుగు పీపుల్. అది నేనెప్పుడు ఐ బిలీవ్ ఇన్ ఇట్. మీరు ఆంధ్ర అయినా అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, పాజిటివ్ ఎక్కడున్నా సరే మనం తీసుకోవాలి. అది పాజిటివ్ సోర్స్ ఆఫ్ వి ఆల్ ఆర్ టుగెదర్. ఓకే. సో, లెట్స్ మూవ్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి నేను కొంచెం హోంవర్క్ చేశాను. అంటే మన దగ్గర నుంచి కొత్త బ్యాచ్ కూడా లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఆహ్, సో, ఈ హోంవర్క్ చేసి మొత్తం నోటిఫికేషన్ సరిగ్గా అర్థం చేసుకున్నాను నేను. స్టిల్ ఏమన్నా తప్పులుంటే సరే మీరు కామెంట్‌లో చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ టు గెట్ కరెక్టెడ్. ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఏఐని యూజ్ చేసి మొత్తం డీకోడ్ చేశాను. సో, మీకు మొత్తం డీటెయిల్డ్‌గా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లిజన్. సో, ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్‌కొస్తే మనకి టోటల్ 290 వేకెన్సీస్ ఉన్నాయి గదా! సివిల్ ఇంజినీరింగ్‌లో అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో, ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఏడబ్ల్యూ పోస్టులు అన్నీ ఉన్నాయి. సో, ఇందులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మన సివిల్‌కి 222 ఉంది. వెరీ గుడ్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఒకవేళ మీరు సివిల్ ఇంజినీరింగ్ అయితే ఖచ్చితంగా దీనికి ఎయిమ్ చేయండి. మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏ స్టేట్‌లో ఆంధ్ర స్టేట్ నుంచి కూడా దీనికి ఎలిజిబులే. దాని గురించి నేను డీటెయిల్స్ ఇస్తాను. వెయిట్ చేయండి. సో, మన మన పర్టిక్యులర్ ఛానెల్‌లో ఉండే స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. మీకు గుడ్ నంబర్ ఆఫ్ 49. దీనికి అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేయడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ వాళ్ళే ఎక్కువ అప్లై చేస్తారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో ఉన్న 15 పోస్ట్‌లకి మీరు ఎలిజిబులే. మీరు ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో ఉన్న ఎనీ స్టేట్, నాట్ ఓన్లీ ఆంధ్ర ఆర్ తెలంగాణ, ఎనీ స్టేట్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 15 నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ దిస్. ఓకే. దీనికి ఏం చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దీని పేపర్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్. సో, పొల్యూషన్ బోర్డ్‌లో ఉన్న 19 పోస్టులు ఉన్నాయి. సో, చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద వేకెన్సీ సమ్మరీ. నేను నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొత్తం డీటెయిల్స్. దానికి ముందు యూ హావ్ 18-44 ఐ థింక్ 42 ఓకే. ఏజ్ వరకు యూ ఆర్ ఎలిజిబుల్ హియర్ అండ్ సీ హియర్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఓటీఆర్ చేయాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సొస్తుంది. సో నౌ లెట్ మీ గో టు ద నోటిఫికేషన్. ఇక్కడ మనకి అన్ని పాయింట్స్ వాలిడ్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు చూడండి. ఇక్కడ నుంచి మనం ఎక్కువ మంది అడుగుతున్న క్వెషన్ ఏంటి? ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో నోటిఫికేషన్ ఎప్పుడుంటుంది సార్? ఎగ్జామ్ ఎప్పుడుంటుంది సార్ అని అడుగుతున్నారు కదా! మీకోసం చెప్తున్నాను. కొంతమంది ఏం చెప్తున్నారంటే 1 మంత్‌లోనే ఎగ్జామ్ జరిగిపోతుంది. మన దగ్గర 1 మంత్ కోర్స్ ఉంటే 1 మంత్‌లో జరుగుతుంది. 2 మంత్స్ కోర్స్ ఉంటే 2 మంత్స్‌లో జరుగుతుందని చెప్తారు. లాజికల్‌గా ఒక చిన్న లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి. ఈరోజు ఆన్‌లైన్ అప్లికేషన్ 8 నుంచి 15థ్ వరకు ఉంది. దయచేసి 15థ్ వరకు ఆగొద్దు. 8థ్‌న ఓపెన్ అవుతుందంటే మీరు 9థ్‌నో, 10థ్‌నో ఖచ్చితంగా అప్లికేషన్ కంప్లీట్ చేయండి. గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఏవైనా సరే లాస్ట్ డే రోజు ఎంతో కొంత ఇష్యూ క్రియేట్ చేస్తాయి. అది నేను ఒకసారి యూపీఎస్‌సి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఇష్యూని ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ డే వరకు వీళ్ళు కూడా అదే చెప్తారు.
సబ్మిట్ ఆన్ వెల్ బిఫోర్ క్లోజింగ్ డేట్ అనే చెప్తున్నారు. మీరు లాస్ట్ డే అనేది 14th వరకే లాస్ట్ డే అని పెట్టుకోండి. అసలు మనం ప్రాబ్లమ్ ఏముంది, 8th అప్లై చేసేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు, అక్టోబర్. సో టీజీపీఎస్సీ అన్నా మన ఏపీపీఎస్సీ అన్నా ఎవరైనా సరే ద బాడీ వర్క్స్ ఇన్ ద సేమ్ ప్యాషన్ కదా. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 months టైం ఇచ్చారు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అక్టోబర్లో కండక్ట్ చేయొచ్చు టెంటేటివ్లీ అని చెప్పారు. సో ఇప్పుడు రేపు పొద్దున్న మనకి ఇప్పుడు ఆలోచించండి మీరు, ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తే తక్కువలో తక్కువ ఒక 3 months టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. So that is the reason we launched the full comprehensive course to finish the syllabus in 3.5 months. అందుకే నేను క్రాష్ కోర్స్‌ని ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. ఎందుకంటే జీరో నుంచి నేర్చుకుంటే యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. ఆ 3 మనకు ఆ టైం అయితే ఉంటుంది. కంగారు పడిపోయి 1 monthలోనే సిలబస్ కంప్లీట్ చేసేస్తాను సార్, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంటుందని భయపడకండి. అంటే ఇక్కడ ప్రెడిక్టబిలిటీ అంటే ప్రాబబిలిటీలో ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, లాజికల్‌గా ఆలోచిస్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్. మన ఈ ఎగ్జామ్‌కి అయితే అక్టోబర్ ఇచ్చారు కదా. సో అట్లాగే మన ఏపీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ట్రాన్స్కో జెన్కో ఏ ఎగ్జామ్ అయినా సరే అది కూడా మినిమం అక్టోబర్ తర్వాతే ఉండొచ్చు అనేది నా గెస్. నేను దీని నుంచి ఒక పాయింట్ తీసుకుని అనలైజ్ చేస్తున్నాను. అంటే ఒక గవర్నమెంట్ బాడీ ఇలా వర్క్ చేస్తుంది, సేమ్ విధంగా అక్కడ కూడా వర్క్ చేస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చాక తక్కువ మనకు ఒక 3 months ఆఫ్ టైం అయితే ఉండొచ్చు. ఇది క్లియర్ సిగ్నల్ కాదా? సో లాజిక్ ఈజ్ అప్లికబుల్ ఆర్ నాట్. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనకి 44 అనేది ఏజ్. పే స్కేల్ ఇస్ వెరీ గుడ్ పే స్కేల్ ఉంది ఇందులో. 44 వరకు మీరు అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ ఉన్నాయి. రిజర్వేషన్స్, ఇక్కడ రిజర్వేషన్స్‌లో అనేవి కేవలం ఓన్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. మిగతా వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. కానీ ఓపెన్ కేటగిరీలో అయితే మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నా సరే ఈ ఎగ్జామ్‌కి కంపీట్ అవ్వచ్చు. నేను దానికి సంబంధించిన పాయింట్స్ చూపిస్తాను. సో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. మీరు డౌట్ పడాల్సిన పని లేదు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఉండాలి కంపల్సరీ. సో చూడండి ఇక్కడ రిజర్వేషన్స్కి వచ్చేసరికి దెర్ విల్ బి రిజర్వేషన్స్ ఫర్ ద ఆల్ కేటగిరీస్, నో డౌట్ ఇన్ ఇట్. ఇక్కడ చూడండి లోకల్ కేటగిరీలో జస్ట్ ఎ మినిట్, స్పోర్ట్స్ కేటగిరీ ఇవన్నీ ఉన్నాయి. సో లిజన్ హియర్, జస్ట్ గివ్ మీ 1 moment, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. నేను ఆల్మోస్ట్ ప్రతి పేజ్ ఇందులో చదివే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అప్లికెంట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు పక్క స్టేట్ వాళ్ళు అయితే దీనికి అప్లికబుల్ కాదు. అదే మీరు చూడండి, రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు దిస్ పోస్ట్ యాజ్ ద సెలెక్షన్ షెల్ బి బేస్డ్ ఆన్ స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్. ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ రిజర్వేషన్ లోకల్ అనేది నాట్ అప్లికబుల్ అన్నారు, మళ్ళీ స్టేట్ వైడ్ అంటున్నారు. అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళే అప్లై చేయాలా, ఎవరైనా చేయొచ్చా? అంటే దీని మీద నేను క్లారిఫికేషన్ తెచ్చుకుంటే నాకు అర్థమైంది ఏంటో చెప్తున్నాను చూడండి. నార్మల్గా ఏంటి మనకి రూల్, 95% ఏ పర్టికులర్ స్టేట్ నుంచి నోటిఫికేషన్ వస్తే, తెలంగాణ నుంచి వస్తే 95% తెలంగాణ స్టూడెంట్స్కి, మిగతా 5% అదర్ స్టేట్ వల్ల అప్లై చేయొచ్చు అనేది రూల్. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ జోనల్ రిజర్వేషన్ ఉంటుంది కదా, అది ఈ పర్టికులర్ జాబ్కి లేదు. స్టేట్ వైడ్ మీరు ఆ ఎగ్జామ్ 5 centersలో రాసి స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్లో మీరు ఏ స్టేట్ నుంచి అయినా సరే టాప్ 15లో ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. దీనికి సంబంధించిన ఒక పాయింట్ నేను 8th పేజ్లో కూడా డీకోడ్ చేశాను, అది కూడా చెప్తాను. సో చూడండి ఇక్కడ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ మీరు చదువుకోవచ్చు నోటిఫికేషన్ చూసుకుని. హౌ టు ఫిల్ ద అప్లికేషన్, వీటి మీద మనం టైం వేస్ట్ చేయడం వేస్ట్ కదా. పేజ్ 8లో సో అప్లికేషన్ ఫీజు పెద్ద నామినల్గానే ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు. చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇక్కడ చదవండి అమ్మా. ఇఫ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ 2 or more than 2 candidates ఆర్ ఈక్వల్, ఒకవేళ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు ఏం జరుగుతుంది, లోకల్ స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ ర్యాంకింగ్. దట్ ఈస్ ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ విల్ బి గివెన్ ద ఫస్ట్ పొజిషన్, దెన్ అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్ విల్ బి గివెన్ ద నెక్స్ట్ పొజిషన్. అర్థమైంది కదా, ఇక్కడ క్లియర్ గా చెప్పారు. ఇది ఎప్పుడు మీకు టై అయినప్పుడు మాత్రమే, ఓపెన్ కేటగిరీలో టై అయితే అప్పుడు తెలంగాణ స్టూడెంట్కి ప్రయారిటీ ఇస్తారు. అదే మీకు హైయెస్ట్ మార్క్స్ వస్తే మీరు ఈ 15 పోస్ట్కి 100% మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే ఎలిజిబులే. కానీ ఈ పోస్ట్ గురించి ఎక్కువ స్టూడెంట్స్ తెలియదు కాబట్టి కేవలం
ఆంధ్ర స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్సే రాస్తారు. లెస్ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది, బట్ స్టిల్ 15 జస్ట్ ఎ మినిట్. ఓకే. సో లెస్ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ జనరల్‌గా ఉంటుంది కాబట్టి ఆ 15 నంబర్ ఆఫ్ పోస్ట్‌లు అయితే రిలేటివ్‌లీ తక్కువే. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిరీస్ ఆఫ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎవ్రీ మంత్ 3-5 నోటిఫికేషన్స్ ఇస్తామని నిన్న మన ప్రెస్ మీటింగ్‌లో చెప్పారు కదా! మీకు అరౌండ్ 3800 జాబ్స్‌కి ఆల్రెడీ ఏమైంది? అప్రూవల్ కూడా వచ్చేసింది మనకి. అండ్ మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి. సో, ఒకసారి మీ ప్రిపరేషన్ సరిగ్గా చేసుకొని రెడీగా ఉంటే, ఇఫ్ నాట్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ నెక్స్ట్ ఆల్సో. బట్ మేక్ యువర్ సెల్ఫ్ రెడీ. దట్స్ ఇట్. ఒక 3-4 మంత్స్ సాలిడ్ ప్రిపరేషన్ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. సో, చూడండి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్‌కొచ్చేసరికి టోటల్ 300 క్వెషన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, నంబర్ ఆఫ్ పోస్ట్‌లో ఈ 15 పోస్ట్‌లకి ఎవరైనా ఎలిజిబుల్. నేను ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ నంబర్ ఆఫ్ పోస్ట్‌లో కూడా ఎన్ని ఓపెన్ కేటగిరీలో ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు మీరు. నో ప్రాబ్లమ్. మిగతా అన్నిటికి రిజర్వేషన్ అప్లికబుల్. సో, మీరు మిగతా 34లో కాంపీట్ అయినా సరే, మీరు తెలంగాణ స్టేట్‌లో ఉంటే, మీకు స్టేట్ రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా యూ గివ్ ఎ ట్రై. రైట్? సో, ఇప్పుడు చూడండి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి 150 మార్క్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కి 150 మార్క్స్. ఈ రెండిటు 150 క్వెషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈచ్ క్వెషన్‌కి 300. ఇదే ప్యాటర్న్ మన ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీలో ఎప్పటినుంచో ఫాలో అవుతున్న సేమ్ ప్యాటర్నే ఇది. ఇందులో పెద్ద చేంజెస్ ఏం లేవు. ఈవెన్ పాలిటెక్నిక్ లెక్చర్ రాసినా, మీరు ఏదైనా అదర్ గవర్నమెంట్ జాబ్ రాసినా ఇదే ఆల్మోస్ట్ ప్యాటర్న్ కదా! చూడండి ఇక్కడ, దీనికి మనకి 300 మార్క్స్ వస్తున్నాయి. సో, మోర్ వెయిటేజ్ టు ద టెక్నికల్. బట్ మీరు ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్, ఈ కేస్‌లో మీరు 40% ఈస్ ద క్వాలిఫైయింగ్ మార్క్ ఇన్ దిస్. 40 క్వాలిఫైయింగ్ మాత్రమే. ర్యాంక్ అనేది మీరు మెరిట్ లిస్ట్‌లో ఉండాలి. మినిమమ్ 40% అయితే రావాలి. సో, జనరల్ స్టడీస్ ఇక్కడ స్టూడెంట్స్ ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేయాల్సింది దేని మీద? జనరల్ స్టడీస్ మీద. ఇది వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఇది చదవడం చాలా ఇబ్బందికరమైన విషయం. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండని విషయం. సో, దీనికి కూడా మీకు ప్రాపర్ కోచింగ్ కావాలంటే ఆ నంబర్ తెలుసు కదా! 9705861166. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. జనరల్ స్టడీస్ ఎవరి దగ్గర తీసుకోవాలి? లోయెస్ట్ అంటే ఒక 2000, 3000లోనే మీకు జనరల్ స్టడీస్ కోచింగ్ కంప్లీట్ అయ్యేలాగా మంచి రిసోర్సెస్ నేను మీకు గైడ్ చేస్తాను. సో, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ థట్. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇదంతా చాలా వాస్ట్ సిలబస్. అంటే ఇది ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్‌లో గాని అన్నిట్లోని చదివేదే. ఎకనామిక్స్, హిస్టరీ ఇవన్నీ, జియోగ్రఫీ గాని ఇవన్నీ. కరెంట్ అఫైర్స్, దీనికి లిమిట్ అంటూ ఉండదు. మన ఎగ్జామ్‌కి ఎంత కావాలో అంతవరకు చదవాలి. దానికి మీరు ప్రీవియస్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ యొక్క పేపర్స్ దొరుకుతాయి. ఆ పేపర్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. లేదైనా సరే చూడండి, ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి వద్దాం. ఇప్పుడు మనం దాంట్లో ఆల్రెడీ ఏడబ్ల్యూ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. అందులో నెట్వర్క్స్, డిజిటల్ రికార్డెడ్‌లో పెట్టాము. మిగతావన్నీ లైవ్‌లో చెప్తున్నాం. మెషిన్స్ ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యి మెషిన్స్‌లో ఒక 5 లెక్చర్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీక్ నుంచి న్యూ బ్యాచ్ పవర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అందులో ఏదైతే సిలబస్ చెప్తున్నామో అదే సిలబస్ ఇక్కడ కూడా ఇచ్చారు. అంటే ఏపీ స్టూడెంట్స్ ఉన్నా సరే, వాళ్ళు ఆల్రెడీ ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నా దీన్ని కూడా మీరు క్రాక్ చేయొచ్చు. జనరల్ స్టడీస్ అయితే కంపల్సరీ. ఓకేనా? సో, జనరల్ స్టడీస్ లాస్ట్ కొంతమంది ఏం చేయొచ్చంటే ఫస్ట్ టెక్నికల్ కంప్లీట్ చేసుకొని, జనరల్ స్టడీస్ లాస్ట్ 1 మంత్ మన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చాక అప్పుడు సిలబస్ బేస్ చేసుకొని ప్రిపేర్ అవుదాం అనుకున్నా ఓకే. బట్ ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే జనరల్ స్టడీస్ లేట్ చేయకండి. ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా అందరూ జనరల్‌గా జనరల్ స్టడీస్‌కి ఏం చేస్తారంటే లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ మగప్ చేసి కొన్ని క్వెషన్స్ వస్తాయని వెళ్తారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దానివల్ల జాబ్‌లు మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. Electrical machines, circuits, power systems, control systems, measurements, analog and digital circuits, power electronics, electric drives, and you will be having utilization. This is the same syllabus we are discussing in our AEE examination. That is applicable for both Telangana, both Andhra Pradesh. Okay. So now coming to this particular, we are starting a new batch. న్యూ బ్యాచ్ అంటే మిగతా కంటెంట్ రికార్డెడ్‌లో ఉంటుంది. నెట్వర్క్స్, డిజిటల్ మెషిన్స్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ పార్ట్ మీరు కంప్లీట్ అయిన లెక్చర్స్ రికార్డెడ్‌లో చూసి మిగతా లెక్చర్స్‌ని లైవ్‌లో చూడొచ్చు. ఇప్పుడు న్యూ బ్యాచ్ 7th నుంచి మనకి పవర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. పవర్ సిస్టమ్ ఈజ్ స్టార్ట్ బై ద బెస్ట్ ఫ్యాకల్టీ. అంటే స్టూడెంట్స్ ఆ సార్‌ని ఎలా పిలుస్తారంటే యూ కెన్ రీడ్ హియర్.
Vishnuvardhan sir is god of power systems. He will teach from basics. After he will take into a advanced level concepts. Advanced level concepts ని కూడా ఈజీగా అర్థమయ్యేలాగా జీరో లెవెల్ నుంచి టీచ్ చేసే బెస్ట్ టీచర్ Vishnu sir is going to start power systems at our next level. ఓకే, సో పేడే 50 ఆఫర్ జరుగుతుంది. పేడే 50 కోడ్ యూస్ చేసుకుంటే మీకు 50% ఆఫ్ వస్తుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే రిగార్డింగ్ ద సబ్స్క్రిప్షన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. మన దగ్గర టెక్నికల్ తీసుకోవచ్చు, జనరల్ స్టూడెంట్స్కి నేను గైడ్ చేస్తాను ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని. కుదిరితే మన యాప్లోనే అది ఇంక్లూడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అవ్వకపోయినా సరే ఐ విల్ రిఫర్ యూ టు ద బెస్ట్ రిసోర్స్. సో చూడండి, మన క్లాసెస్ ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి కదా, ఎలా జరుగుతున్నాయి దానికి జస్ట్ ఎగ్జాంపుల్. సో మెషిన్స్ క్లాస్ విన్న స్టూడెంట్ ఏం చెప్తున్నారంటే వి ఎంజాయ్డ్ ఎ లాట్, చాలా ఎంజాయ్ చేస్తూ మన మదర్ టంగ్లో వింటున్న ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ అనేది సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫీల్లో ఉంటుంది. ఇవన్నీ టెస్టిమోనియల్స్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, ఫ్యూ ఐఎమ్ షోయింగ్ యూ. సో సేమ్ మన టీచర్స్ గురించి కానీ మన క్లాసెస్ గురించి కానీ దిస్ ఈస్ ద ఫీడ్బ్యాక్ గివెన్. నౌ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ రియల్లీ నెక్స్ట్ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ లెవెల్లో మన ఏడబ్ల్యూ కోచింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొత్త సబ్జెక్ట్ వచ్చి 7th స్టార్ట్ అవుతుంది. 7th వరకు మీరు వెయిట్ చేయగలదు. ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నెట్వర్క్స్ అండ్ డిజిటల్ కంప్లీట్ చేసుకోండి. రికార్డెడ్లో ఉన్నది బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకుని 7th నుంచి టెక్నికల్ స్టార్ట్ చేసుకోండి. సో టెక్నికల్గా మీకు కావాల్సినవన్నీ కూడా విల్ బి గెటింగ్ ఎట్ నెక్స్ట్ లెవెల్. సో ఎనీ డౌట్ యూ హ్యావ్, feel free to text me at 9705861166. I hope మొత్తం క్వశ్చన్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే నేను చెప్పేది ఏంటంటే, మన ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవుతారో అదే విధంగా ఇక్కడ ఉండే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెన్కోకి నేను స్ట్రాటజీ సెషన్స్ చేశాను, అవి ఇక్కడ కూడా అప్లికబుల్. కానీ జనరల్ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దట్స్ ఇట్, దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్. అండ్ మెయిన్గా ఎక్కువగా ఫోకస్ ఆన్ యువర్ కోర్ ఆఫ్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్. ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ ఎక్కువ ఉంది, అక్కడ సిలబస్ మనకి క్లారిటీ వస్తుంది. సిలబస్ వచ్చిన తర్వాత మన ప్లాన్లో మార్నింగ్ ఒక 3 hours జరుగుతాయి, ఈవినింగ్ 2 to 3 hours జరుగుతాయి క్లాసెస్. టోటల్ సిలబస్ అనేది 3 to 3.5 monthsలో మొత్తం సిలబస్ మనం కంప్లీట్ చేస్తాం. మనది క్రాష్ కోర్స్ కాదు, ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్, కాంప్రిహెన్సివ్ కోర్స్. వీ విల్ టీచ్ ఫ్రమ్ zero level. In our course, we will provide you the test series. Every single week, we will conduct a review examination, and our teachers are available to take. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా క్లియర్ చేయడానికి మనం డెడికేటెడ్ డౌట్ సాల్వింగ్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మీకు టీచర్స్ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. సో currently we have a payday 50% offer on GATE and also AWE batches. మనం మొత్తం కూడా తెలుగులోనే టీచ్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఫర్ గేట్ అండ్ అదర్ AWE విచ్ విల్ టీచ్ యూ ఇన్ తెలుగు. మీకు తెలుసు కదా, తెలుగులో కంటెంట్ వీఆర్ ద వన్ హూ స్టార్టెడ్. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ మీ అట్ మై నెంబర్. యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు డిలే చేయొద్దు మీ ప్రిపరేషన్కి. ఇది డెఫినెట్లీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఒక ఫార్మేషన్ డే రోజు ఒక మంచి గిఫ్ట్ వచ్చిందని ఫీల్ అవ్వచ్చు, ఒక మంచి మోటివేషన్ వచ్చింది ఫర్దర్గా మీరు ఏదైనా సాధించాలనడానికి. అండ్ డెఫినెట్గా టేక్ ఇట్ పాజిటివ్లీ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఆల్ గైస్, సీ యూ, బై బాయ్.